హలో ఎవ్రీవన్, ఆఫ్టర్ సో మెనీ డేస్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాం కదా. అండ్ షార్ట్ వీడియోలో చెప్పినట్టే ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అని మాట్లాడుకుందాం. ఫస్ట్లీ హాలిడేస్ ఇవ్వడం, కాలేజ్లో ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత వర్క్స్, ట్రిప్స్, ఇలా ఏదో ఒక పని అయిపోతుంది. అస్సలు ఖాళీ లేదు వీడియో చేయడానికి. మెయిన్గా డ్రాయింగ్ వేయడానికి అయితే అస్సలు ఖాళీ లేదు. అంత టైం పెట్టడానికి, అంత ఓపిక్గా డ్రా చేయడానికి అసలు టైమే దొరకలేదు. అందుకని ఇన్ని రోజులు అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. బట్ ఐ విల్ ట్రై కంటిన్యూస్గా పెట్టడానికి మీకోసం. అండ్ మీరు పెట్టిన కామెంట్స్ కూడా అన్ని చూస్తూనే ఉన్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ ద కామెంట్స్ అండ్ రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే నేను షాపింగ్ చేశాను, కలర్ ప్యాలెట్స్ తీసుకున్నాను. అండ్ దెన్ ఈ జెమ్ స్టోన్స్ కిట్ అంట. ఇది నేను వీడియోలో చూడడమే తప్ప ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా వీడియోస్ వస్తున్నాయి ఈ మధ్యన షార్ట్స్ లో, అందుకని ఇంట్రెస్ట్ వచ్చి సరే ఒక ట్రై చేద్దాం కదా అని తీసుకున్నాను. దీని కాస్ట్ చాలా తక్కువ, 150 ఎంతో పడింది అంతే. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అందుకనే ఇంకా వదిలిబుద్ధి అయ్యలేదు. సరే ట్రై చేద్దాం, నేర్చుకుందాం, కొత్తగా ఉంటది కదా ఆఫ్టర్ బ్రేక్ తర్వాత ఇది డ్రా చేయడం, అందుకనే తీసుకున్నాం. యాక్చువల్లీ పిల్లలకి అయితే ది బెస్ట్ కిట్ ఇది. ఎంత పేషెన్సీగా, ఎంత టైం తీసుకొని డ్రా వేయాల్సి వచ్చిందో తెలుసా. ఇందులో మనం చేయడానికి ఏం లేదు, బట్ చాలా సింపుల్. వాడే ఒక వ్యాక్స్ స్ట్రిప్ ఇచ్చాడు, పెన్ ఇచ్చాడు. ఆ పెన్తో స్టోన్స్ పెట్టి ఇలా అంటిస్తే అయిపోతుంది. ఫస్ట్లో అయితే నాకు చాలా కష్టంగా అనిపించింది, ఎందుకంటే ఆ స్టోన్స్ చాలా చిన్నగా ఉన్నాయి. అటు ఇటు మూవ్ చేస్తున్న ప్రతిసారి పడిపోతున్నాయి. చాలా మెస్ అయితే చేశాను, అదంతా క్లియర్ చేయాలి నేనే. అందుకని ఆ ప్యాలెట్ ఉంది చూడండి, చిన్న కప్ లాగా, దాన్ని ఇలా మూవ్ చేస్తుంటే అన్ని లైన్లోకి వచ్చేస్తున్నాయి. ఆ ట్రిక్ నాకు లాస్ట్లో అర్థమైంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో కిట్ తీసి కంపల్సరీ ట్రై చేయాలి అనిపించింది. అలా అన్ని కలర్స్ డ్రా చేయడం స్టార్ట్ చేశాను. డ్రా చేయడం కాదు, అలవాట్లో పొరపాటు, అతికించడం మొదలుపెట్టాను. అతికించడం అంటేనే కానీ చాలా పేషెన్సీగా, ఓపిక్గా ఒక్కొక్కటి తీసుకుంటూ అంటించాలి. ఎంత ఓపిక ఉంటే కానీ అవ్వదు. బట్ అవుట్పుట్ చూసాక అవన్నీ మర్చిపోయాం. యాక్చువల్లీ అంత బాగుంది అవుట్పుట్ అయితే. పిల్లలు కానీ దీన్ని ఇచ్చారు అంటే స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ అయిపోతుంది. చాలా ఓపిక్గా వాళ్ళు కూడా కూర్చొని అతికిస్తారు. అండ్ అవుట్పుట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళకి కూడా ట్రై చేయాలనిపిస్తుంది. వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అలా ఒక్కొక్కటి తీసి అతికిస్తూ అంటే చాలా టైం పాస్ అయిపోద్ది. ఫోన్ చూడడం అయితే తగ్గించేస్తారు. నేనైతే అది సజెస్ట్ చేయగలను. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు చెప్పండి ఇలాంటి ఇంకా ట్రై చేయాలా లేదా కూడా కామెంట్ చేయండి. ఇంకా చూద్దాం, ఆర్డర్ చేద్దాం. ఇంకా మంచి పెద్ద ఉంటాయి. ఇంకా ఇది శాంపుల్ 150 5+ ఇయర్స్ వాళ్ళది తీసుకున్నాను. కానీ చాలా పేషెన్సీగా చేశాను. ఎందుకంటే ఆ చిన్నగా ఉండడం, అవి తీయడం, అతికించడం చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, మనకు కూడా తెలియదు ఎలా చేయాలి అని చెప్పి. సో అలా అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే రెడ్ కలర్ కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత ఎల్లో కలర్ ఆ టైల్ కి, ఫిష్ కి, ఆక్టోపస్ లా ఉన్న దానికి అతికించడం మొదలు పెట్టాం. అండ్ దీని మీద నెంబర్స్ కూడా ఇచ్చారు, 1 to 5 నెంబర్స్ ఇచ్చారు. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క నెంబర్ దగ్గర పెట్టాలి. సో అలా ఇప్పుడైతే నేను 3rd కలర్ పెడుతున్నాను, ఎల్లోనే. అండ్ అక్కడ కలర్స్ కూడా మెన్షన్ చేశాడు మనకి. యూ బిలీవ్ ఆర్ నాట్, అంతా అతికించిన తర్వాత కూడా నాకు ఇంకా మిగిలిన స్టోన్స్ అంటే వాడు ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ పోయినా సరే ఉంటాయి అని చెప్పి. అవుట్పుట్ అయ్యాక నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఎన్ని మిగిలాయి అని చెప్పి. అండ్ అవి మనం నెక్స్ట్ వాటికి కూడా యూజ్ చేయొచ్చు, లేదా ఇంకా అదర్ థింగ్స్ లైక్ బ్యాంగిల్స్ మేకింగ్, డ్రెస్కి, అలాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. వేస్టేజ్ అయితే ఏం లేదు. 150 రూపీస్ అంటే నాకు కాస్ట్ వర్తీ అనే అనిపించింది. అండ్ మీకు కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను ఎక్కడ కొన్నాను అని చెప్పి. చూసారు కదా ఎంత క్యూట్ గా వచ్చిందంటే అవుట్పుట్. చేస్తున్న కొద్దీ ఇంకా ఎప్పుడు కంప్లీట్ అయిపోద్ది, అవుట్పుట్ ఎప్పుడు చూద్దాము అని అలా అనిపించింది నాకైతే. చూడు ప్యాలెట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను వెంటనే గ్యాప్ కూడా లేకుండా అలా వేసేస్తున్నాను. టైం టేకింగ్ అయితే చాలా ఉంది. నేను టైం రికార్డ్ చేసుకోవడం మర్చిపోయాను, అంటే ఎంత టైం పట్టింది నాకు ఇది కంప్లీట్ చేయడానికి అని చెప్పి. నెక్స్ట్ టైం కంపల్సరీ టైమర్ ఆన్ చేసి మరీ చెక్ చేసుకుంటా ఎంత టైం పడుతుంది కంప్లీట్ అవ్వడానికి అని చెప్పి. మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి, ఎంతమంది ట్రై చేశారు, ఎంతమందికి ఇలా చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి. టైం ఎంత పడుతుందో కూడా చెప్పండి. కిడ్స్కి అయితే ఫర్ ష్యూర్ తీసుకోండి. వాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉండి గోల చేయకుండా ఇలా అతికించుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నుండి నేను డైలీ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయాలా వద్దా కామెంట్ చేయండి. అంటే నా ఫ్రెండ్స్ అడుగుతూనే ఉన్నారు, ఓన్లీ డ్రాయింగ్వే కాకుండా నువ్వు రోజంతా ఏం చేస్తావు కూడా పెట్టు అని చెప్పి. మీరు కామెంట్ చేయండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఎస్ అని కామెంట్ చేస్తే నేను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. అంటే ఈ వీడియో పెయింటింగ్ కాకుండా ఇంకా ఏం చేస్తానో నేను లైఫ్లో ఒక డే కంప్లీట్ అవ్వడానికి కూడా మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటే కామెంట్ చేయండి ఎస్ అని. ఎంతమంది కామెంట్ చేద్దారో చూద్దాం. ఎస్ అని కామెంట్ ఎక్కువ వస్తే నేను కామెంట్స్ బట్టి అప్లోడ్ చేయాలా లేదా చూస్తాను. డైలీ బ్లాగ్స్ కూడా ఇలా పెయింటింగ్ వీడియోసే కాకుండా. అండ్ మేము ట్రిప్స్ కూడా ఎక్కువ వెళ్తూ ఉంటాము. లాస్ట్ వీక్ కూడా విజయవాడ ట్రిప్కి వెళ్ళాము. అదొక 4 days అయిపోయింది. అప్పుడు అసలు అప్లోడ్ చేయడానికి టైం దొరకలేదు. అలా ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటాను. సో అక్కడ బ్లాగ్స్ కూడా చేస్తే
అవి కూడా అప్లోడ్ చేయొచ్చు కదా అనిపించింది. అందుకని మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్ బట్టి నేను చేయాలా వద్దని ఆలోచిస్తాను. ఇదైతే అయిపోవచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ డిఫరెన్స్ తెలియలేదు, ఎక్కడ స్కై బ్లూ పెట్టాలి ఎక్కడ డార్క్ బ్లూ పెట్టాలి అని. అక్కడ కొంచెం టైం తీసుకున్నాను, బట్ లాస్ట్ అవుట్పుట్ మాత్రం ఎలా అందించినా సూపర్గా వచ్చింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాంటి ట్రై చేయాలా వద్దా కూడా కామెంట్ చేసేయండి. అవుట్పుట్ అయిపోవచ్చింది. మ్యాక్స్ ఈ డార్క్ బ్లూ ఒక్కటే లాస్ట్లో ఉంది, అది కూడా కంప్లీట్ అయితే సూపర్ గా ఉంటది. అందుకని ఇంకా స్కై బ్లూ కూడా కంప్లీట్ చేసేద్దామని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆ లాస్ట్ మూమెంట్ ఎప్పుడు వస్తుంది, అవుట్పుట్ ఎలా ఉంటది అని చెప్పి స్లోగా చేస్తూనే ఉన్నాను. చాలా టైం అయితే తీసుకుంది. ఇక్కడ లాస్ట్ మూమెంట్ అనమాట, స్టార్టింగ్ వచ్చేసాను. ఇంకో 10 or 15 అతికిస్తే చాలు అన్న మూమెంట్ లో అయిపోతే బాగుందిరా బాబు, ఇంకా నాకు ఓపిక లేదు అన్న ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఆ క్యూరియాసిటీ అయితే ఉండిపోయింది లోపల, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటది అని చెప్పి. ఆ లాస్ట్ షోని అతికించాక నాకు నేను ఎన్నిసార్లు మురిసిపోయినా, ఏంటి ఇంత బాగా వచ్చింది అని చెప్పి. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను హ్యాండ్ తో ఇంకా పెన్ తో కూడా స్క్రాచెస్ చూసా, చాలా గట్టిగా అతుక్కుంది. ఇంకా ఇవే లెఫ్ట్ ఓవర్ చాలా మిగిలాయి కదా.